అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు మీరు ఇది వరకు కంటే ఆర్థికంగా బాగుంటారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఇంట్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సహాయము పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదంగాను ఉంటాయి. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఈరోజు అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. ఇక ఈరోజు మీరు చూసిన శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మికత లాభయోగం ఉంటుంది. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా మీకు ఒత్తిళ్లు తొలగించబడతాయి. రాజకీయ పారిశ్రామికవేత్తల కొన్ని విషయాల్లో నిరాశ ఉన్నట్లయితే ఆ నిరాశ ఉన్నటువంటి విషయాలలో వారికి మేలు కలుగుతుంది. అంతే నిరాశ నుండి బయటకు రాగలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి. కుటుంబంలో కొన్ని పెద్ద పని కారణంగా కుటుంబ సభ్యులు వచ్చి వెళ్తారు. ఇంటి వ్యవహారాలను పరిష్కరిస్తే అది సముచితం. కొంత పని చేయాలనేటటువంటి కోరిక మీకు ఉంటుంది. రోజు కూడా వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది. మానసిక శాంతికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇస్తారు. ఈ సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం కూడా మీకు సముచితం కాదు. వ్యాపారంలో తప్పనిసరిగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పర్యవేక్షణలోనే అన్ని కార్యకలాపాలను చేయాలి. మీరు మరొక వ్యక్తి మీద అసలు ఆధారపడకూడదు. లేకపోతే క్రెడిట్ అంతా కూడా వేరొక వ్యక్తికి చేరిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఉన్నట్లయితే మీరు దాన్ని తొలగించడానికి ఈరోజు పరిష్కారం పొందొచ్చు. వ్యక్తిగత సమస్యలను బయట వ్యక్తులతో చర్చించవద్దు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. బంధువు యొక్క ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మీరు దోహదం చేస్తారు. లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ పచ్చ. పరిహారంలో ఈరోజు వినాయకుని పూజించడం ద్వారా మరియు మహాగణపతి మూల మంత్రము స్తుతించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మీకున్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. అప్పుల బాధ తీరిపోతుంది. మీకు దోషాలు కూడా నివారణ అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.